పెద్దపల్లి పట్టణ పరిధిలో న్యూ ఇయర్ వేళ విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు. పెద్దపల్లి పట్టణలలో క్షేత్రస్థాయిలో సందర్శించిన పోలీస్ కమిషనర్. విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెద్దపల్లి పట్టణంలో విధులలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ ఇతర అధికారులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు, శాంతి భద్రతలకు భంగం కలుగకుండా కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, గొడవలకు తావివ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సిపి పేర్కొన్నారు. మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రామగుండం కమిషనరేట్ లో ఉన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, పిల్లలకి అందరికి కూడా, ఇంక్లూడింగ్ మై ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరికి కూడా నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 31 డిసెంబర్ అయిపోయింది. 2025 లోకి ఎంటర్ అయినా 31 డిసెంబర్ సందర్భంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు కూడా అందరూ కూడా బందోబస్తులో ఉన్నాం. ఈ రోజు వరకు ఇప్పటి వరకు అందరు సెలబ్రేషన్స్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు, సంఘటనలు, తర్వాత యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలని ఈ బందోబస్తు ఏర్పాటు చేశాను. పబ్లిక్ అందరూ చాలా కోఆపరేటివ్ గా 100% మేము ఇచ్చిన సూచనలు పాటించి చాలా జాగ్రత్తగా నీళ్ళలోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అక్కడ అన్ని వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా అందరికి వన్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ అంతా హ్యాపీగా, ప్రశాంతంగా రామగుండం కమిషనరేట్ లో ఉన్న అందరూ ఎలాంటి గొడవలు, తర్వాత క్రైమ్ కి పాల్పడకుండా చాలా చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.